ఆషాఢం కేజీ సేల్. కేజీకి 149 రూపాయలుంచే మన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్లో. చిత్రం బళ్ళారే విచిత్రం, చిత్రం బళ్ళారే ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తామండి, నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవి ఇలా పడేయండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకుని కాపాడిన దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాస్లో పాస్ అయ్యాను, డ్రాయింగ్ లో. నేను ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఇదిగా ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. గారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు, నువ్వు అక్కడున్నావు. మింగేసావా? అయ్యి బాబా, అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యమత్త కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచి వడబోస్తున్నాడు. రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ 2 కలిపేయండి. బా, ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ 8th క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవరు? ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ అమ్మారా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో, నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే కుమ్ముతా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. 2వ పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గు? అదేంటి ఒకటి చూడబోతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? ఊరుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఒరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇట్టావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. 1 2 3 4 5 6 7 బాబు, నీతో కొంచెం మాట్లాడాలరా. ఒరే మీరు అందరూ వెళ్ళగలరా? హలో, అది కాదురా, మొన్న టీచర్ గురించి ఏదో అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలే? అలా కోప్పడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్వు. ఆవిడదే అదే. వట్టి ఇష్టమనే కదరా అంది. ఇష్టమనే అంటారండి. ఆడవాళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే. అంతేనంటావా? ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలరా? స్మోకీ చెప్తాను. ఏంటి? ఏమన్నా అన్ని పట్టించుకుంటారు మీరు. మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా అంటే ఏం చెప్తాం పెద్దదానికి? ఓ పని, అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే. ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యేంట్రా?
సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి. నీకు ఏదైనా వచ్చా? కవితలైతే చెప్తాను రా. ఆ? ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు. మా ఉడైవర్లు కాలధర్మం చేస్తాడు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? ఆహా. మరణం. ఓహో, నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగానే ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు నేనే టీచర్ అమ్మా. ఐ లవ్ యూ చెప్పుకో. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం కలబోసి స్మూత్గా చెప్పు. వెళ్ళా. అదేంటయా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు? చెప్పా. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, కోడిగుడ్డు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టినాయి. చూడు బాబు, నీ ఫేస్కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్కి నీ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి కారికి అంబాసిడర్ డోర్ ఎట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే ఒక పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వేం చేస్తావంటే పట్టణం వెళ్ళి ఓ పట్టు చీర, ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. ఉడాయ్, సగం భారం తగ్గించేసావురా. నచ్చావురా. ఒరేయ్, దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేస్తున్నాను రా. ఆహా, ఇలాంటిది ఏదో జరుగుద్దని నా సిక్స్ సెన్స్ చెబుతుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఉడాయ్. ఏంటి బాబు, చిల్లర కావాలా? ఇప్పుడే కదా శిక్షలు వేయనని చెప్పారు. ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా? సిగరెట్, స్మోకు, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు చిరిగిపోద్దరే. వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది. దుబాయ్ సుబ్బా, ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంట్రైన్ చేసుకోవాలరా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. అరే, సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతానంటారంటరా. ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అదిగా నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవడ్రా నువ్వు? నేనే సుబాయ్, రంగిని రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉత్కేసిందా? ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మాడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా, ఈ అంట కదా, ఆడి క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడికంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంట్రాయించుకుందాం అని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగు ఇలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. థ్యాంక్ యూ. దీని బట్టలు భలేకున్నా ఈ రోజు ఉతికేస్తే ఒరేయ్ దుబాయ్ సుబ్బరావు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే తెలుగు